హలో అమ్మా, రేపు పండగ అల్లుడు నువ్వు ఇద్దరు 4 రోజుల ముందు వచ్చేయండమ్మా. 4 రోజులు అంటే కుదరదులే కానమ్మా, ఒక రోజు ముందు వస్తాంలే ఖచ్చితంగా. అమ్మా మౌలి, చెప్పండి అత్తయ్య. రేపు పండగ అల్లుడు అమ్మాయి వస్తున్నారు. అరిసెలు అంటే అల్లుడికి చాలా ఇష్టం. ఏమేం కావాలో సరుకులు లిస్ట్ రాసి తెప్పించి ఆ ఏర్పాట్లన్నీ చూడమ్మా. ఏమండి, వచ్చేటప్పుడు సరుకులు తీసుకురండి, లిస్ట్ రాశాను. అమ్మా, చెల్లికి బావకి బట్టలు తీసుకొచ్చేసాను. అమ్మాయికి ఒకసారి ఫోన్ చేద్దాం. హలో అమ్మా, రేపు బయలుదేరుతున్నారా? రావట్లేదమ్మా. అదేంటమ్మా మా అత్తయ్య ఇక్కడ కూడా పండగే ఉంది కదా, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదులే అంటున్నారు. అలాగా? ఏంటమ్మా అలా దిగులుగా ఉన్నావు? ఏం లేదురా, పండక్కి అమ్మాయి అల్లుడు వస్తారని మనం ఇంత సరదాగా ఎన్ని చేసాము, కానీ వాళ్ళ అత్తయ్య పంపించను అంటుందంట. ఏమైందో పంపిస్తే ఆమెకి. మా ఆడపిల్ల అత్తింటికి వెళ్ళినాక వాళ్ళ నిర్ణయాలే ఉంటాయి కానీ పుట్టింటి నిర్ణయాలు ఏముంటాయి? నువ్వు చెల్లి 1 సంవత్సరం రాకపోతేనే బాధపడుతున్నావు. అంటే మౌలి పండగకి ఇంటికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా. ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించావా? అవునరా, నిజమే. మౌలి, మీ అమ్మ పండక్కి రమ్మండగా మీరన్న వెళ్ళండి అమ్మా.